స్వరయోగం గురించి ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఇది ఒక అద్భుతమైన ప్రాచీన శాస్త్రం. మనం రోజూ తీసుకునే శ్వాసలోనే ఆరోగ్యం, మనసు, చివరికి మన తలరాతను కూడా మార్చే శక్తి ఎలా దాగి ఉందో ఇది మనకు చూపిస్తుంది. సరే, మనం ఒక చిన్న విషయాన్ని గమనిద్దాం. మనం తీసుకునే శ్వాస ఎప్పుడైనా ఒకేలా ఉంటుందా? అంటే రెండు ముక్కురంధ్రాల నుంచి గాలి ఒకేలా వస్తుందా? నిజానికి అలా జరగదు. ఎప్పుడూ ఒక రంధ్రం నుంచే గాలి ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే అసలు విషయం. అయితే ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు. మన శరీరంలోనే ఒక సహజమైన లయ ఉంది. ప్రతి గంట లేదా గంటన్నరకి ఒకసారి ఎక్కువగా గాలి వచ్చే ముక్కురంధ్రం మారుతూ ఉంటుంది. దీనినే నాసికా చక్రం అని పిలుస్తారు. ఈ చిన్న ఆధారంపైన మన ప్రాచీన యోగులు స్వరయోగం అనే ఒక గొప్ప శాస్త్రాన్ని నిర్మించారు. అసలు ఏంటి ఈ స్వరయోగం? ఇది ఏం చెప్తుందంటే, మనం పీల్చేది కేవలం గాలి అంటే ఆక్సిజన్ మాత్రమే కాదు. ఆ శ్వాసతో పాటు మన శరీరంలోకి ఒక అద్భుతమైన జీవశక్తి ప్రవహిస్తుంది. ఆ జీవశక్తినే ప్రాణం అంటారు. ఈ మొత్తం విశ్వాన్ని నడిపించే శక్తే ప్రాణం. మన శరీరంలో ఈ ప్రాణశక్తికి వాహనం మన శ్వాస. స్వరయోగం అంటే ఏంటంటే, ఈ ప్రాణశక్తి ప్రవాహాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని నియంత్రించడం, మన ఆరోగ్యం, మన శ్రేయస్సు కోసం దాన్ని వాడుకోవడం అన్నమాట. ఈ ప్రాణశక్తి మన శరీరంలో వేల కొద్దీ సూక్ష్మమైన మార్గాల ద్వారా ప్రయాణిస్తుంది. వీటినే నాడులు అంటారు. అయితే వీటన్నింటిలో మన ముక్కు రంధ్రాలకు అనుసంధానించబడిన రెండు నాడులు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనం ఆ రెండు ముఖ్యమైన శక్తి ప్రవాహాల గురించి వివరంగా చూద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వేల సంవత్సరాల క్రితం మన యోగులు చెప్పిన విషయాలు నేటి ఆధునిక సైన్స్తో ఎంత ఖచ్చితంగా సరిపోలుతున్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, మన ఎడమ ముక్కురంధ్రం, దీనినే చంద్రనాడి అంటారు. ఇది మన శరీరాన్ని చల్లబరిచి ప్రశాంతంగా ఉంచుతుంది. దీన్నే సైన్స్ భాషలో రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ అంటారు. ఇది మన కుడివైపు మెదడుతో, అంటే మనలోని సృజనాత్మకత, భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. ఇక కుడి ముక్కురంధ్రం అంటే సూర్యనాడి. ఇది మన శరీరానికి వేడిని, శక్తిని ఇస్తుంది. దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టమ్ అంటారు. ఇది మన ఎడమవైపు మెదడుతో, అంటే తర్కం, విశ్లేషణతో ముడిపడి ఉంటుంది. ఒక ఆరోగ్యవంతమైన జీవితానికి ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత చాలా చాలా ముఖ్యం. ఒకవేళ ఈ సహజమైన లయ దెబ్బతింటే ఏమవుతుంది అంటే, ఒకే నాడి ఎక్కువసేపు పనిచేస్తూ ఉంటే అప్పుడు మన శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం చూసే ఎన్నో సమస్యలకు, అంటే దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, అజీర్తి, నిద్రలేమి వంటి అనేక సమస్యలకు మూల కారణం ఈ అసమతుల్యతే కావచ్చు. అయితే ఇక్కడొక అద్భుతమైన విషయం ఏంటంటే, మనం చేసే పనులకు అనుగుణంగా మన శ్వాసను మనం స్పృహతో మార్చుకోవచ్చు. దీనివల్ల ఆ పనుల ఫలితాలు ఎంతో మెరుగ్గా ఉంటాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు, మనం భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా చురుకైన పని మొదలు పెట్టేటప్పుడు కుడి ముక్కు రంధ్రం అంటే సూర్యనాడి యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఆ వేడి శక్తి మన జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే పని చేయడానికి కావాల్సిన ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. అలాగే నీళ్లు తాగేటప్పుడు లేదా కాస్త రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు ఎడమ ముక్కు రంధ్రం అంటే చంద్రనాడి యాక్టివ్గా ఉండాలి. ఆ చల్లదనం మనం తాగిన నీటిని శరీరం సరిగ్గా గ్రహించడానికి, మనసు ప్రశాంతపడటానికి సహాయపడుతుంది. ఇక ధ్యానం, ప్రార్థన లాంటివి చేసేటప్పుడు మన లక్ష్యం వేరు. అప్పుడు రెండు ముక్కు రంధ్రాల నుంచి శ్వాస సమానంగా ప్రవహించాలి. ఈ అద్భుతమైన స్థితినే సుషుమ్న అంటారు. ఈ స్థితిలోనే మనసు నిశ్చలమై లోతైన ధ్యానంలోకి, ఒక ఉన్నతమైన చైతన్యంతో అనుసంధానం అవ్వగలుగుతాం. స్వరయోగం కేవలం ఆరోగ్యం గురించే కాదు, ఇంకా లోతైన విషయాల గురించి మాట్లాడుతుంది. మన శ్వాసకి, మన కర్మకి, చివరికి మన విధికి కూడా సంబంధముందని చెబుతుంది. ఈ జ్ఞానం ప్రకారం మన కర్మలు అనేవి కేవలం మన చర్యల ఫలితాలు కాదు. అవి మన శరీరంలో, ముఖ్యంగా వెన్నెముక చుట్టూ ఉండే శక్తిక్షేత్రంలో సూక్ష్మమైన ముద్రలుగా ఉండిపోతాయి. ఇవి మన ప్రాణశక్తి ప్రవాహానికి అడ్డంకులుగా మారతాయి. ఈ ప్రాణశక్తి ప్రవాహానికి ఆటంకం కలిగినప్పుడు ఏమవుతుంది? శరీరంలోని కణాలకు సరిగ్గా శక్తి అందక అది దీర్ఘకాలిక వ్యాధులుగా బయటపడవచ్చు.
లేదా మన జీవితంలో అవే సమస్యలు మళ్లీ మళ్లీ ఎదురవడం మానసిక అడ్డంకులుగా కూడా వ్యక్తమవచ్చు. కర్మను సాధారణంగా 3 రకాలుగా వివరిస్తారు. మొదటిది క్రియమాన కర్మ, అంటే మనం ఇప్పుడు చేస్తున్న పనులు. రెండవది సంచిత కర్మ, అంటే మన గత జన్మలన్నిటి నుంచి పోగైన కర్మల మొత్తం. మూడవది ప్రారబ్ధ కర్మ, అంటే ఆ సంచిత కర్మలో నుంచి ఈ జన్మలో మనం అనుభవించడానికి వచ్చిన భాగం. మరి ఇక్కడే స్వరయోగం యొక్క అసలైన శక్తి దాగి ఉంది. మనం మన శ్వాసను స్పృహతో నియంత్రించినప్పుడు, ఆ ప్రాణశక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేసినప్పుడు మనం ఆ కర్మముద్రలను నెమ్మదిగా శుద్ధి చేసుకోవచ్చు. అంటే మన జీవిత గమనాన్ని మనం మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఇదంతా మనకేం చెబుతోంది? మార్పు అనేదెక్కడో లేదు. మనల్ని మార్చే శక్తి మన శ్వాసలోనే, మనకు అంత దగ్గరగా ఉంది. అందుకే స్వరయోగం శ్వాసను కేవలం ఒక యాంత్రికమైన ప్రక్రియగా కాకుండా మన ఆరోగ్యాన్ని, మనస్సుని, చివరికి మన విధిని కూడా మన చేతుల్లోకి తీసుకోవటానికి ఒక శక్తివంతమైన సాధనంగా మనకు అందిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనం మామూలుగా తీసుకునే ప్రతి శ్వాసలో ఎంత అద్భుతమైన శక్తి దాగి ఉందో. ఈ సాధారణ చర్య వెనుక ఉన్న ఈ గొప్ప రహస్యం తెలిసాక శ్వాస మీద మనకు కొత్త గౌరవం కలుగుతుంది కదా.